వెల్కమ్ టు మై ఛానల్ ఫీల్డ్స్ అండ్ రోడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మనం నారాయణపేట్కి దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్తున్నాం. చెరువు పేరు వచ్చేసి కొండపల్లి చెరువు. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు వినాయక చవితి నిమజ్జనానికి వెళ్ళినాను నేను అక్కడికి. మేబీ 13 years ఉంటా అనుకుంటా. నియర్లీ 17 years తర్వాత మళ్ళీ ఇవాళ ఆ ప్లేస్కి వెళ్తున్నాం. Follow your trail and I'm losing your mind and I'm losing your head. Let me escape from this love cause I'm a prisoner. ఇప్పుడే సుభాష్ని పికప్ చేసుకున్నా. అండ్ జగదీష్ పటేల్, చైతన్య ఒక వెహికల్ పైన ఉన్నారు. మేమిద్దరం ఒక వెహికల్ పైన. మధ్యలో వికాస్ అని ఒక ఫ్రెండ్ యాడ్ అవుతాడు, వాడిని పరిచయం చేపిస్తా. వద్దు, రాంగ్ రూట్ వద్దు తమ్ముడు. మనం మోటో బ్లాగింగ్ చేస్తున్నాం, కరెక్ట్ రూట్లో పోవాలి. నలుగురు మనం చూసి నేర్చుకుంటారు. అరే రే 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 అన్న, ఆటో అన్న, రాంగ్ రూట్లో ఎక్కడ వస్తున్నాము? తమ్ముళ్ళు ట్రిపుల్ రైడింగ్ చేస్తుండ్రు. దిస్ ఈస్ వికాస్. హాయ్ బడి. మాస్క్ తీయరా? ఎస్, వికాస్ మై ఫ్రెండ్. వీడు దిస్ ఈస్ సుబ్బు, సుభాష్ చంద్ర బోస్, జాక్స్ పటేల్. మేమందరం కొంచెం క్రేజీ ఫ్రెండ్స్. చాలా మంచులు ఉంటాం, అందరూ చాలా మంచులు. చెప్పింది అసలు నమ్మకండి. ఎంత పెద్ద మహానుభావులు అంటే 11 గంటలకు బయటికి వస్తే టైం ఎంత అవుతుందిరా? 3:16 చేసిండు. రారా, 20 రూపాయల వాటర్ బాటిల్ కొని ఇంకా ఆడైతే 20 నిమిషాలు చేస్తుండే. ఎందుకు చేస్తుండో నాకు అర్థమవుతలేదు. దాదా దానా బంగారుకుండా దా. అన్న ఈరోజే కొత్త OnePlus Nord మొబైల్ తీసుకుంటూ మస్తు ఖుషిలో ఉండి దావత్ ఇస్తా అంటుంది, కానీ వద్దంటున్నా. నేను వద్దంటున్నా. ఎందుకు లేరా? అరే దావత్ వద్దు లేరా మాకు. ఓకే, లెట్స్ గో. అర్రే తమ్ముళ్ళు, ఇదేనా? నువ్వెప్పుడు పోయినావు నాకు చెప్పకుండా? మన చిన్నప్పటికి ఇంకా గుర్తుందారా నీకు? పబ్లిక్ చాలా మంది వచ్చిండ్రు. ఏమేంద్ర పార్టీలో అంటారు మమ్మల్ని. నిమజ్జనం చేస్తున్నారు త్వరగానే. 5 days ఈరోజు 5th day అనుకుంటా. మేబీ నాకు తెలిసి 5th day అనుకుంటా ఈరోజు.
సో మన పిల్లలందరూ అక్కడ చేపలు పడుతున్నారు. యాక్చువల్గా చాలా రోజుల తర్వాత ఇంత వాటర్ వచ్చినాయి. యాక్చువల్లీ ఇంత వాటర్ రావు, అంటే దీన్ని చూసి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. చాలా రోజుల తర్వాత ఇంత వాటర్ వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు మేము ఈ వాగు ఉంటుంది కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయి అట్లా వెళ్ళిపోతుంది. మొత్తం ప్రయోగాలే. తమ్ములు ఏంటి అవి? యూట్యూబ్ యా తమ్ముడు చేపలు మస్తు దొరికినాయి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. జారుతుందా? ఏం జారదా? బాబా పచ్చ ఉన్నది వరాదు. ఓకే ఓకే. ఇదిరా ప్రకృతి అంటే ఇదిరా. ఎందుకురా ఇంట్లో కూర్చొని ఏడుస్తారు? ఇలా బయటికి వచ్చి ఎంజాయ్ చేయరురా. అరే ఇంత చిన్నదానికే భయపడుతుంది. అవు ఎట్లారా? పెద్ద పెద్ద దాంట్లోకి ఎట్లా పోతారా మీరు? అడ్వెంచర్ ఏం చేస్తారా? వికీ ఏ చేపరా? ఇగో నీదేనా తమ్ముడు? చేప ఇక్కడ ఒక్కసారి చూపి. బా ఏమంటారు దాన్ని? చేప పేరేంది తెల్లదా? అరే నువ్వు వెజిటేరియన్ రా. అరే నువ్వు వెజిటేరియన్ కదరా? వెజిటేరియన్ దాన్ని కలిపే అంటే నా పాపం ఒక ప్రాణం తీయకూడదు. మరి డబ్బులు ఇవ్వడానికి 50 ఇస్తాడే చూడు. మరి ఇస్తాడు అని డబ్బులు అలా ఇక్కడేం ఉండవు. మనిషి పైకి ఎక్కుదాం. ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి. ఓ ఇక్కడ కుండ చిలువ లేదు. హే జాన్, ఇది విన్నావా? అమ్మా ఇది నిజంగా చెప్తున్నా, అడ్వెంచర్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది నిజం. మీ కెమెరా ఎట్లా కనిపిస్తుందో కానీ ఇక్కడ మాత్రం చాలా ఎత్తు ఉందన్నమాట. ఇదబ్బా మా ఊరు చెరువు. ఫ్రెండ్స్, నారాయణపేట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయండి. బావా మన నారాయణపేట్కి ఇది ఒకటే దిక్కు దగ్గరలో బెటర్ వన్ అంటే ఫ్రెండ్స్తో వచ్చి చూసుకోవడానికి. లెట్స్ ట్రై ఈ రూట్లో ఎక్కడ దాకా పోదామో చూద్దాం. అరే ముండ్లు ఉంటారా? వేసుకో. హే బ్రో, హౌ ఆర్ యూ ఫీలింగ్? ఆసమ్ బ్రో. ఫ్రెండ్స్, ఫైనల్లీ నియర్లీ కోట దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడ నుంచి నడుచుకుంటూ ఎంత 1 కిలోమీటర్ ఉందారా? ఒక 1/2 కిలోమీటర్. బైక్ పార్క్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది నియర్లీ. ఇక్కడ కూడా చాలామంది పడుతుండ్రు చేపలు. ఫ్రెండ్స్, చాలా కష్టపడి ఆ పైన నుంచి ఈ మార్గంలో జారుకుంటూ కిందికి వచ్చేసాను. ఇప్పుడు నెక్స్ట్ అడ్వెంచర్ ఈ వాటర్లో అవతలకి వెళ్ళాలి. టైం చూస్తున్నా ఇక్కడ కోట చూసినావు నువ్వు ఇంతకుముందు? ఇప్పుడే ఫస్ట్? నీకు కూడా ఫస్ట్ టైం. అరే అసలు దోస్తులేనా మీరు చెప్పకుండా ఎందుకు వస్తారా? అప్పుడు చిన్నగా నేను అదేది స్టీవ్ జాబ్స్ కింద ముఖ్య సలహాదారునిగా పనిచేస్తాను. సో నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి మేము అరే దారి ఇటు అనుకుంటా ఆడుకోవడానికే ఇక్కడ చైన్ ఉంది మధ్యలో. ఏం అత్తగారింటికి పోయినట్లు అవుతున్నావు? వావ్, మా అర్రే ఎట్లా కట్టినరా దీన్ని? అంతంత పెద్ద పెద్ద రాళ్ళు. బుర్జు అంటే కోటల దగ్గర కడుతున్నా చూడు, బురుజు అని చెప్పి.
అవు దానికి మీనింగ్ చెప్పు. బుర్జు అసలు మీనింగ్ నాకు తెలియదు కానీ నాకు తెలిసింది అయితే ఏమంటారు అందరు బుర్జు అంటే నువ్వు అంటున్నావు అంతే కదా? అట్లా కాదురా, బుర్జు అనేది ఏంటంటే సెక్యూరిటీ కోసం సపరేట్ కొన్ని ఉంటాయి. అవు ఓకే ఓకే. పైనుంచి తీసుకెళ్ళాను. ఆహా. అరే ఓ జాగ్రత్త జారేవు. ఇంతకుముందు మనం వచ్చేటప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇప్పుడు మేము వచ్చినాం అనమాట. డైరెక్ట్ ఇట్లా రావచ్చు కదా, రామట్లా. సో ఇంతకుముందు చెప్పింది ఎక్కడి నుంచి మేము అక్కడి వరకు పోయినాం అనమాట. అరే దానికి ఆ లాస్ట్ వరకు వెళ్ళినాము. అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక రౌండ్ వేసుకున్నాం చెరువు అంతా. పిండి పెట్టింది చూడు చేపలు పట్టడానికి. ఏం చేస్తున్నాడు సతీ? దుంకొచ్చు కదా ఈత సారా సతీ? ఈ తర్వాత నాకు ఎవరు నేర్పించలేరా చిన్నప్పటి నుంచి? ఇప్పుడు నేర్పించదా? వద్దు. దీన్ని మనం ఏం చేయాలంటే ఇట్లా ఎక్కాలన్నమాట. ఎట్లా ఎక్కుతావు? ఇట్లా అట్లా పోతుంది అది. అట్లా కాదు, 2-3 స్టెప్పులు పడాలి. అయితే తీసుకురా భయమా? దాంట్లో కాదురా? కిందికి అది గాలికి అరే నీ హెల్మెట్ ఎక్కి చూద్దామా? వద్దు. కెమెరా 2 టప్పులు పడతారా? అరే వ్యూ చూడరా ఎంత బాగుంది. అరే వ్యూ ఎంజాయ్ చేయండి రా. సరే మన ఇంటికి ఎంజాయ్ వద్దురా రే, రారా. మేము ఇంటికి వెళ్తాం, ఎంజాయ్ చేయరా. ఇప్పుడే రిటర్న్ అయ్యాం. రిటర్న్ వీడియో తీయలేదు అంటే అక్కడ నుంచి నడిచి వచ్చేది, ఎందుకంటే బ్యాటరీలో పవర్ కొంచెం ఉంది. సో డైరెక్ట్ బైక్ పై నుంచే తీస్తున్న వీడియో కంటిన్యూషన్. I just want to look my way and never back to you. I'm not above it. Let me be myself. I'm not above it. Let me be myself. Let me be myself. సరే అన్నా స్టాండ్. Let me be myself. Let me be myself. I'm not above it. Let me be myself. పోదాం రా అన్నీ విరుగుదాం. ఆగరా. Finally reached to Jagdish Patel house.